So this particular session is to inculcate capacity in you and to bring the hidden talent in you. He's a really cool guy. He's got a cool shirt. He's got cool shoes. Did I mention the shirt? If you ever got the chance to meet him. మీరు మీ అందరు ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, డిగ్రీ చేస్తున్నో ఏదో చేస్తున్నో. ఇంత కష్టపడి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం ఎందుకు? He reads the news and doesn't let that shit. సో సొసైటీ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనలో మార్పు రావాలి. దట్ ఈస్ వెరీ వెరీ. Hello all, again I am repeating. So this particular session is to inculcate capacity in you and to bring the hidden talent in you and to make you bold so that you will be losing your stage fear and you can talk directly so that your overall upskilling will happen. That is the main intention of this particular session which we will be doing every Saturday. And today's program is all about quiz. ఇందులో మనం ఏం చేస్తాము అంటే రెలవెంట్ టాపిక్స్, రెలవెంట్ వర్డ్స్, అంటే మీకు ఇప్పటిదాకా ఎంత సిలబస్ అయిందో అంతే, డీప్గా వెళ్ళకుండా ఎంత సిలబస్ అయిందో అంతే సిలబస్లో నుండి ఏమేమి దానికి రెలవెంట్ టాపిక్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈరోజు క్విజ్ ప్రోగ్రాంలో మనం చూడబోయేది కనెక్టింగ్ ద డాట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఆఫ్ గుజరాత్, సాల్ట్ అండ్ సబర్మతి ఆశ్రమం దేనికి లింక్ చేయొచ్చు మనం? టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4. టీమ్ 1, ఎస్ ప్లీజ్. సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ సత్యాగ్రహ, వెరీ గుడ్. మహాత్మా గాంధీ అండ్ సాల్ట్ సత్యాగ్రహ, వెరీ గుడ్. సిమిలర్లీ సెకండ్, ద ఆన్సర్ ఈస్, షీ రైట్లీ సెడ్ సాల్ట్ మార్చ్, ఉప్పు సత్యాగ్రహము, అండ్ రెండోది మహాత్మా గాంధీ యొక్క ఆశ్రమము. ఇప్పుడు స్మాల్ శాటిలైట్ స్కై రూట్ అనే కంపెనీ అండ్ విక్రమ్ సారాభాయ్ స్టేషన్ నుంచి వెళ్ళింది అది. ఎస్ ప్లీజ్. విక్రమ్ 1, వెరీ గుడ్ వెరీ గుడ్. విక్రమ్ 1 ఏంటది? విక్రమ్ 1, విక్రమ్ 1 శ్రీహరికోట. ఇంకా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్రో. ఇంకా శ్రీహరికోట. స్కై రూట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. స్కై రూట్ లిమిటెడ్ కంపెనీ అంటే మొట్టమొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ. అంటే ఇప్పటివరకు ఓన్లీ ఇస్రో మాత్రమే పబ్లిక్ సెక్టర్లో ఉండే, ఇప్పుడు ప్రైవేట్లో కూడా మనం స్పేస్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ విక్రమ్ 1, వెరీ గుడ్. సో విక్రమ్ 1 అనేది ద ఆన్సర్ ఈస్, యువర్ ఆల్మోస్ట్ వెరీ నియర్, అండ్ ద ఆన్సర్ ఈస్ విక్రమ్ 1. విక్రమ్ 1 స్కై రూట్ కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ అండ్ మొట్టమొదటి కంపెనీ అండ్ మన తెలుగు రాష్ట్రాలతోనే అనుసంధానమైనటువంటి కంపెనీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ పార్టికులేట్ మ్యాటర్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ ద ట్రాఫిక్ గ్రాఫ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇది దేనికి సంబంధించింది? పొల్యూషన్. ఏం పొల్యూషన్? ఎయిర్ పొల్యూషన్. వెరీ గుడ్. ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇక్కడ క్లియర్ నేనే చెప్పాను కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పొల్యూషన్ సంబంధించింది. అంటే మీ ప్రిపరేషన్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది, పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది అండ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్, వాటర్ వేపర్, నెట్ జీరో. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్సా? ఎందుకు హైడ్రోజన్ అని చెప్పారు? వాటర్ వేపర్ ఉంది. ఓకే, వాటర్ వేపర్ ఉంది కాబట్టి హైడ్రోజన్ ఉంది. ఇంకా ఇండియన్ రైల్వే హైడ్రోజన్కి ఏం సంబంధం? హైడ్రోజన్ ట్రైన్ వచ్చింది. వెరీ గుడ్. మరి నెట్ జీరో ఏంటి? ఏం పొల్యూషన్ రావట్లేదు. నెట్ జీరో అంటే పొల్యూషన్ ఏం రావట్లేదు. సో పొల్యూషన్ ఏం రావట్లేదు, వాటర్ వేపర్లో హైడ్రోజన్ ఉంది అండ్ ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు కొత్త రైల్వేస్ హైడ్రోజన్ ఫ్యూయల్తోని రన్ అవుతుంది. వెరీ గుడ్. సో దీస్ ఆర్ ద న్యూ ఇన్నోవేషన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు, ఎస్ కరెక్ట్, అస్సాం, బ్రహ్మపుత్ర అండ్ rhinoceros. Kaziranga National Park. Kaziranga National Park, very good. Why Kaziranga National Park? Sir, rhino and in the state of Assam. Rhino only available in Kaziranga? No sir, it's the specialty there. There, single horned rhinoceros is available in Kaziranga. Which state? Assam sir. Assam. And Brahmaputra is running in between the Kaziranga National Park. Very good. Yes. Then we have welfare state, common good, not justiciable or not enforceable. Not enforceable, common good, welfare state. Yes. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎందుకు? అవి వెల్ఫేర్, దే సే అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ మాట్లాడుతుంది. ఇంకా దే ఆర్ నాట్ జస్టిఫైబుల్. దే ఆర్ నాట్ జస్టిషియబుల్. నాట్ జస్టిషియబుల్ అంటే ఏంటి? కోర్ట్ కెనాట్ పనిష్ ద పర్సన్. సో వీ కెనాట్ సూ ఇన్ ద కోర్ట్. మనము ఇది వయలేట్ అవుతుందని చెప్పేసి మనం కోర్టులో వేయకపోతే దాన్ని నాన్ జస్టిషియబుల్ అని అంటాం. మరి ఫండమెంటల్ రైట్ ఏంటి? జస్టిషియబుల్. జస్టిషియబుల్ అంటే దాని వయలేషన్ జరిగితే మనం కోర్టులో సూ చేయొచ్చు. ఇది నా ఫండమెంటల్ రైట్ వయలేట్ అయిందనండి, మరి ఎలా నన్ను కాపాడండి అని మనం కోర్టుకి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ జస్టిషియబుల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే స్టేట్కి మనము ఈ ప్రొవిజన్స్ ఇస్తాము, ఇవి గైడ్ లైన్స్ అనమాట, మీరు ఇవి ఫాలో అవ్వాలి. వాళ్ళు ఫాలో అవ్వలేదు అనుకోండి, మనం కోర్టుకి వెళ్ళే పవర్ ఉండదు. అది నాన్ ఎన్ఫోర్సబుల్ ఆర్ నాట్
justiciable, which comes under what? Directive principles of state policy. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్, కొంచెం కష్టమైన క్వశ్చన్, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 30 తర్వాత 36 to 51. ఇంకొకటి, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉందా, ఎవరి దగ్గర నుంచి కాపీ కొట్టామా? ఐర్లాండ్ రిపబ్లిక్ నుండి మనం కాపీ కొట్టాం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయా, ఇంకేమైనా కొత్తగా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేనివి ఏమైనా యాడ్ చేసామా మనం తర్వాత? ఏం యాడ్ చేసాం? ఏమైనా కొత్తవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో యాడ్ చేసామా? రైట్ టు ఎడ్యుకేషన్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ టు ప్రొవైడ్ మినిమం బేసిక్ ఫ్రమ్ 0 to 6 years. ఓకే, నెక్స్ట్, రిచర్ స్కేల్, సబ్డక్షన్ జోన్ and plate tectonics. Earthquakes. Earthquake, very good. Subduction zone, plate tectonics, richer scale. రీసెంట్గా ఎక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది? వెనుజువేలాలో వచ్చింది. వెనుజువేలాలో ఇంకోటి జరిగింది, అది ఏ కంట్రీలో జరగలేదు. అక్కడ పొలిటికల్ సిస్టమ్ సంబంధించి ఏంటది? పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి మొట్టమొదటిసారి ఒక కంట్రీలోకి వెళ్ళి ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశారు. ఆ ప్రెసిడెంట్నే కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకొచ్చారనమాట. ఇప్పటికి ఎక్కడ అలా జరగలేదు. మామూలు వాళ్ళని కిడ్నాప్ చేస్తాం కానీ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తామా? సో కిడ్నాప్ ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది? వెనుజువేలాలో. ఎవరు చేశారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యాజ్ షీ రైట్లీ సెడ్, ఆయిల్ రిగ్స్. అన్ని కంట్రీస్ కన్నా most available oil is present in Venezuela, but however it has been not exploited and we are not using, but the known reserves are in which country? Venezuela. రీసెంట్గా ఒక కంట్రీ ఫైనల్లో ఓడిపోయింది సౌత్ అమెరికా కాంటినెంట్ సంబంధించి. ఏ కంట్రీ, దేనికి సంబంధించింది? అర్జెంటీనా. ఎందులో ఓడిపోయింది? ఫీఫా ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఎవరు విజేతలు? ఎక్కడ జరిగింది ఈ ఫీఫా వరల్డ్ కప్? ఎక్కడ జరిగింది? న్యూయార్క్, యుఎస్ఏలో జరిగింది. ద బిగ్ థింగ్స్ యూ హావ్ టు రిమెంబర్. వెన్యూ వాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద ఫైనల్ వాజ్ హ్యాపెండ్ ఇన్ న్యూయార్క్ సిటీ అండ్ ద ఫైనల్ వాజ్ బిట్వీన్ yes. Can you name one Argentina top player? Then Spain? యమల్ అని కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ యమల్గున్న మెస్సీకి ఏం లింక్ ఉంది? అప్పుడు చిన్నప్పుడు మెస్సీ బ్యాప్టైజ్ యమల్. అతని దాదాపు ఫస్ట్ ఆయన చిన్న అబ్బాయి ఇప్పుడు ఎవరైతే ప్లేయర్ అయ్యాడో అతన్ని చిన్నప్పటి చూసింది మెస్సీ అనమాట. సో మీరు అందరూ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు కదా, నేను ర్యాండమ్గా అడుగుతాను, అసలు ఎందుకు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు దేనికైనా కారణం అనేది ఉండాలి కదా. అసలు మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు మీ అందరు ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, డిగ్రీ చేస్తున్నావు ఏదో చేస్తున్నావు. ఇంత కష్టపడి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం ఎందుకు? వై యూ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్? సి, దేనికైనా కూడా వై చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను అంటే వై, ఎందుకు, మనం ఎందుకు చేస్తున్నాం అన్నది. అన్నిటికన్నా గొప్ప మోటివేషన్ ఏంటి తెలుసా? వై. నేను ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నా పర్పస్ ఏంటి, ఆ వై అన్నమాట. సో వాట్ ఈజ్ యువర్ వై? To serve society, sir, and to change my personality and to develop new things in the society. తను చాలా మంచి మాట అంది, టు చేంజ్ హర్ పర్సనాలిటీ. నేను చేంజ్ సొసైటీ ఇలాంటి వాటిని నాకు అంటే ఏమో అనిపిస్తుంది కానీ చేంజ్ 1 minute, చేంజ్ పర్సనాలిటీ మీన్స్ హౌ? అంటే యూ వాంట్ బికమ్ బోల్డ్, yes, sir. మెచ్యూర్డ్, Confidence. ఎస్ 100%. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద 150,000 మంది జనాభా ఉంటారు. ఆ 150,000 మంది జనాభా మీ మాట చెప్పాలి అంటే మీదో ఏదో ఒకటి ఉండాలి కదా, పర్సనాలిటీ. రైట్ థింగ్ షీ టోల్డ్. సో సొసైటీ అని పక్కన పెడితే ఫస్ట్ మనలో మార్పు రావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షీ వాంట్ టు ఇంప్రూవ్ హర్ పర్సనాలిటీ. వెరీ గుడ్. ఎస్ ప్లీజ్. Sir, for power. పవర్ అంటే? Sir, then I can try to reduce the corruption. ఓకే. సో పవర్ అంటే ఏంటి అసలుకి? డిసిషన్ మేకింగ్ పవర్. సో మీకు ఆ అథారిటీ రావడం వల్ల, మీకు ఆ పొజిషన్ రావడం వల్ల ఏవైతే పవర్స్ మీకు ఇస్తారో ఆ పవర్స్ ద్వారా మీరు సమాజాన్ని మీ స్థాయిలో మీరు మార్చాలనుకుంటున్నారు. మీ వల్ల ఎంత అవుతుందో అంత మార్చాలనుకుంటున్నారు. ఎస్, నెక్స్ట్ ఆన్సర్. So I can change the destiny or future of a district. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను చిన్నప్పుడు శాలిని మిశ్రా అనే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండే, వరంగల్ డిస్ట్రిక్ట్కి శాలిని మిశ్రా. తనని ఇప్పటి వరకు అందరూ గుర్తుంచుకుంటారు. ఎందుకో తెలుసా? తను హన్మకొండ, వరంగల్, కాజీపేట అని 3 ఊర్లు ఉంటాయన్నమాట. ఆ 3 టౌన్స్ ఒకప్పుడు. ఆ 3 టౌన్స్ మొత్తము డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, మన భాషలో చెప్పాలంటే మోరీ.
ఆ డ్రైనేజ్ సిస్టమ్ని మొత్తం కాంక్రీట్ చేశారనమాట. అంటే ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్, ప్రతి ఇంటి ముందు ఒక డ్రైనేజ్ సిస్టమ్. ఆ డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు ఒక కంప్లీట్ ఒక లూప్ లా తయారు చేశారనమాట. దిస్ కంప్లీట్ డ్రైనేజ్ విల్ గో అండ్ ఫాల్ ఇన్ టు వన్ పర్టికులర్ బిగ్ ట్యాంక్. అది ఇప్పటి వరకు కూడా వాడుతున్నాం. నా చిన్నప్పుడు ఎప్పుడో అది, ఈ రోజు కూడా అదే వాడుతున్నారు. మీన్స్ వాట్, దట్ శాలిని మిశ్రా చేంజ్ ద డెస్టినేషన్ ఆఫ్ దట్ district. Today somewhere here after 20-25 years I am remembering about her which was happened in my childhood. So that అలా మనం మార్చొచ్చు. ఇంకా సొసైటీలో మంచి రెస్పెక్ట్ వస్తుంది. అవును, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి, మనం మనుషులమై పుట్టినందుకు మనకు అన్నిటికన్నా మన బేసిక్ నీడ్స్ తర్వాత ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే రెస్పెక్ట్, మనకు మర్యాద ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ద్వారా వీ విల్ గెట్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ యాజ్ వీ నో. ఎస్, ఎనీ అదర్ ఆన్సర్? సార్ మై ఆన్సర్ ఈజ్ వెరీ ప్రాక్టికల్ సార్. లైక్ చాలామంది ఇప్పుడు ఉన్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా చాలామంది మనలాగానే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. సో నాకు ఉన్న డౌట్ ఏంటి సార్ అంటే, వై ఫ్రమ్ బిగినింగ్ ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండ్ ఆఫ్టర్ బికమింగ్ ఐఏఎస్ ఆఫీసర్ కొన్ని ఇయర్స్ వరకు ఇట్స్ ఓకే సార్, అందరు కరెక్ట్గా పవర్లో ఉంటున్నారు ఆర్ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు సేమ్ మనకైతే ఎట్లాంటి థాట్స్ ఉన్నాయో అందరు అలానే వెళ్ళినారు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఇంతమంది కలెక్టర్స్ ఉన్నారు కదా, సో వై ఫ్రమ్ వన్ ఆల్సో వి డిడ్ంట్ కేమ్ దట్ అవుట్పుట్, ఒక్కరి దగ్గర నుంచి కూడా రాలేదు. సో నాకు ఎలా ఉందనంటే, ఫస్ట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు యూపీఎస్సీ అని ఒకసారి దానికి ఎంటర్ అయ్యి అసలు ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, అసలు వాళ్ళని ఏ పవర్ ఆపుతుంది వాళ్ళకి, సో దట్ మన నుంచి మనం ఏం చేయాలి, నెక్స్ట్ మన స్టెప్స్ ఏం తీసుకోవాలి. సో అది చేయాలనుకుంటే ఇంతమంది వస్తున్నారు కదా, మనలాగా థాట్స్ చాలామందికి ఉన్నాయి, కానీ ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎందుకు చేంజ్ చేయలేకపోతున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది అది ఒకటి తెలుసుకోవాలని సార్ మెయిన్గా. ఒకవేళ మై అంబిషన్ వాజ్ లైక్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ, నాకు ఎలా ఉంది అని అంటే, I want to change something in my village or in my across areas. బట్ అది ఇప్పటివరకు ఎవరు ఎంత పవర్ఫుల్ లీడర్స్ వచ్చినా చేంజ్ అవ్వట్లేదు సార్. సో దట్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే నాట్ ఓన్లీ ఆఫ్టర్ బికమింగ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ కాకపోయినా నా టార్గెట్ అది ఉందంటే డెఫినెట్గా ఒకవేళ నేను ఇది అయినా కాకపోయినా ద పర్సనాలిటీ వాట్ ఐఎమ్ డెవలపింగ్ I want to use in that, sir, to change something. Very good, great answer, very good. సరే, చాలా చక్కటి ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇండియా మ్యాప్లో ఒక స్టేట్ చెప్తాను నేను, ఆ స్టేట్ని పట్టుకొని మనము దానికి నేబరింగ్ కంట్రీస్, జియోగ్రఫికల్ నేబరింగ్ కంట్రీస్, మనం ఆ లింక్ తీసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకే, ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ఆంధ్రప్రదేశ్. జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్కి వెస్ట్ గుజరాతా, పైకి అంటే నార్త్ తెలంగాణ, వెస్ట్, వెరీ గుడ్, వెస్ట్ తెలంగాణ. ఓకే, తెలంగాణకి నార్త్ ఒకప్పుడు మధ్యప్రదేశ్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ నార్త్. ఛత్తీస్గఢ్కి ఈస్ట్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్కి నార్త్ ఉత్తరప్రదేశ్ నుంచి డివైడ్ అయినటువంటి స్టేట్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ సిటీ డెహ్రాడూన్. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఐఐటి కాన్పూర్. ఉత్తరప్రదేశ్కి వెస్ట్ రాజస్థాన్కి సౌత్ గుజరాత్కి సౌత్ మహారాష్ట్ర. గుజరాత్కి వెస్ట్ అరేబియన్ సీకి వెస్ట్. there is one gulf which is very very famous. What is that gulf? Gulf of Oman is there, Persian Gulf is there. Persian Gulf ఎక్కడికి వెళ్తుంది? పర్షియన్ గల్ఫ్ ఎక్కడి దాకా వెళ్తుంది? పర్షియన్ గల్ఫ్ ఇరాన్, ఇరాక్ అక్కడ దాకా వెళ్ళిపోయి ఆగిపోయి వస్తుంది. ఇజ్రాయెల్ ఎక్కడుంది? వెస్ట్ ఏషియా. వెరీ గుడ్. ఆఫ్రికా అండ్ అమెరికన్ కాంటినెంట్స్ డివైడ్ చేసే ఓషన్ ఏంటి? అట్లాంటిక్ ఓషన్. జపాన్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని డివైడ్ చేసే ఓషన్ ఏంటి? పసిఫిక్ ఓషన్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ రింగ్ ఆఫ్ ఫైర్. అక్కడ ఎక్కువ వాల్గనోస్, ఎక్కువ ఎర్త్క్వేక్స్. జపాన్, రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఇన్ జపాన్. హాంకాంగ్ అనే ప్లేస్ మీద ఒకరు ఆధిపత్యం చూపెట్టాలనుకుంటారు. దే వాంట్ టు షో దట్ ద హాంకాంగ్ బిలాంగ్స్ టు అస్. విచ్ కంట్రీ? చైనా.
The North Korea and South Korea, two continents, two countries are there. North Korea which block, South Korea which block? అంటే సౌత్ కొరియాకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, నార్త్ కొరియాకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నార్త్ కొరియాకి రష్యా అండ్ చైనా, ఎందుకు? కమ్యూనిస్ట్స్. సౌత్ కొరియాకి అమెరికా, ఎందుకు? క్యాపిటలిస్ట్స్. సిమిలర్లీ వరల్డ్ వార్ 2లోకి యుఎస్ఏ రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? Pearl Harbor attack. So there is something called as Pearl Harbor. On the Pearl Harbor, the Japan has bombarded the Pearl Harbor. So United States of America was not willing to join the World War II. మా మీద బాంబులు వేస్తారా, మేము మూకోమని చెప్పేసి అమెరికా వస్తుంది అనమాట. So that was Pearl Harbor. The World War II came to an end after what? What bombs those were? Nuclear bombs or hydrogen bombs? Nuclear bombs. Yes, nuclear bombs. World War I ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది? 1914 to 1919. Very good. 1914 to 1919. World War II? 1939 to 1945. In between, there is USSR. USSR full form ఏంటి? USSR is there? Tell me the full form of USSR. United Soviet Sovereign Republic. United triple S la rendu sla? USSR or USSR? What are those? Union States of Sovereign Socialist Republic. Sovereign Socialist Republic. Union United? USSR? USA full form? United States of America. Who is the earlier president of America? Joe Biden. Yes. Donald Trump is bombing recently in Iran. Can you tell me on which nuclear projects or which nuclear points, power plants he had bombarded? అంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ మీద, ఏ న్యూక్లియర్ ప్లాన్స్ మీద వాళ్ళు బొంబార్డ్ చేసింది అన్నది అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నీట్ ఎగ్జామ్ ఈస్ హ్యాపెనింగ్ and which was in use. What is the full form of NEET? So now your opinion. This NEET exam is conducted by whom? NTA, which is called as National Testing Agency. You tell me whether NTA, your opinion matters. Whether National Testing Agency, this exam, single exam is conducted by Union government. Tamil Nadu Chief Minister Vijay, earlier Stalin also told that we will be keeping our own self. We don't want a central government test with respect to MBBS seats. అది తెలుసు కదా కాన్సెప్ట్ మీకు. సో వెదర్ డిసెంట్రలైజ్ చేయాలంటే ఆ ఎన్టీఏ ఎగ్జాము, నీట్ ఎగ్జాము మనము స్టేట్లకు అప్పచెప్పేయాలా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టాలా చెప్పండి? సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలా? ఎందుకు? ఎంబీబీఎస్. మరి ఇంతమంది ఎంసెట్ ఉండే కదా. ఎర్లియర్ ఎంసెట్ ఎగ్జామ్ ఉండే. ఎంసెట్ ఎగ్జామ్ మేము రాష్ట్రంలో ఎంసెట్ ఎగ్జామ్ ఉండే. ఎంసెట్ ఏంటంటే ఇంజనీరింగ్ సీట్లు అన్నీ కూడా, మెడికల్ సీట్స్ అన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటివి ఎంసెట్ ద్వారా ఫిల్అప్ చేసేవాళ్ళు. ఈ నీట్ వచ్చి ఏం చేసిందనంటే ఇంజనీరింగ్కి మీరు రాసేసుకోండి అని ఈఏపీ సెట్ చేసింది కదా. ఈఏపీ సెట్ చేసింది, ఎం తీసేసింది. ఏమో మెడికల్ సీట్స్ ఎవరికి అప్పచెప్పేసింది? సెంటర్కి అప్పచెప్పింది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ ఎంబీబీఎస్ సీట్లు ఎందుకు మీరు ఎందుకు ఎగ్జామ్ పెడతారు, మాకే ఇచ్చేయండి కదా, మేమే ఎగ్జామ్ పెడతాం కదా అన్నది ఇష్యూ అన్నమాట. Now the Gen Z who is making movement in Jantar Mantar, there are two demands. One is the NEET exam, the culprit should be removed from their position. Number 2, the NEET exam should be conducted by NTA and the NTA power should be given to the respective states. So what is your opinion? Think and tell me. అంటే స్టేట్సే కండక్ట్ చేస్తే మంచిదా, సెంటర్ కండక్ట్ చేస్తే మంచిదా? అర్థమైంది కదా. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది. యూపీఎస్సీ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. కానీ మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, కానీ ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టేట్స్ వచ్చి లేదు యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా మేమే కండక్ట్ చేస్తాము, మా స్టేట్కి ఎవరెవరు ఐఏఎస్ కావాలో మేమే ఎగ్జామ్ పెట్టి మేమే ఐఏఎస్లో చేసుకుంటాము అని డిమాండ్ అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాము, మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది కాబట్టి లెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ డూ ఇట్ అని అంటాం. సో అదేవిధంగా నీట్ ఎవరు చేస్తే బాగుండు? ఎస్, టెల్ మీ విత్ ఎలా? సెంటర్ పెడతాను ఎగ్జాము.
ఓకే, స్టేట్ పెట్టారనుకోండి, ఇప్పుడు తెలంగాణలో ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్. The one who get the first rank is like IS. With the decreasing level of. ఓకే, సరే. ఇంకా ఇప్పుడు నీట్ ఎగ్జాము మనము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జాము సెంట్రల్లో పెట్టాలా, స్టేట్లో పెట్టాలా? మీ ఒపీనియన్ ఏంటి? సెంట్రలే కంటిన్యూ చేయాలి. ఏ కారణాల చేత? Sir, number of MBBS colleges in each state is different, sir, not equal. Okay. So, if we if it is in the central level, we can also approach to other states of MBBS colleges and we could go like that. వెరీ గుడ్. దెన్ వై విజయ్ అండ్ స్టాలిన్ అపోజ్డ్ ఇట్? ఏ కారణం చేత అపోజ్ చేసి ఉంటారు? మాకు అటానమీ కావాలని అపోజ్ చేసి ఉంటారు. కానీ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. వాట్ షీ ఈస్ టెల్లింగ్ ఈస్, సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఓ 2000 MBBS సీట్స్ ఉన్నాయనుకుందాము. సో నేను 2000 MBBS సీట్స్ మాత్రమే నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అనుకోండి, 20,000 సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి నాకు ఒక స్టేట్లో మిస్ అయినా కూడా ఇంకో స్టేట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ద యూత్ ఆఫ్ ఇండియా వాంట్ ద నీట్ షుడ్ బి కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో లైక్ దట్ వీ హ్యావ్ టు మేక్ ద ఒపీనియన్. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, నీట్ ఇంత పెద్ద జరుగుతుంది, అందరు వచ్చి రోడ్ మీద అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ ఒపీనియన్ చాలా మ్యాటర్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అలా జంతర్ మంతర్కి వెళ్ళి వాళ్ళు అలా ఉద్యమం చేయడం కరెక్టా? దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఏం చేస్తే బాగుండు? లేదు వాళ్ళు కరెక్టే చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్గా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అని అంటారా? అర్థమైంది కదా? ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ కమింగ్ ఆన్ టు ద రోడ్స్ నౌ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years, 19 years, 20 years. యు ఆర్ వాచింగ్ ఇట్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఆలోచన చేసి చెప్పండి. Right to do because already it happened the last year and they were not properly conducted again. Okay. Like the immediate year also they were not aware of the on-news paper leak. So it is right to fight for their future. ఓకే, మీరు ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యారు, ఈసారి లెసన్స్ నేర్చుకోవాలి. లెసన్స్ షుడ్ బి లెర్న్డ్ అండ్ అగైన్ దే షుడ్ బి ఇంప్లిమెంటింగ్, బట్ అగైన్ దే ఫెయిల్డ్. సో రిపీటెడ్లీ దే ఆర్ డూయింగ్, సో ద యూత్ గాట్ ఫ్రస్ట్రేటెడ్. వెరీ గుడ్. మరి వాళ్ళు చేసే పద్ధతి కరెక్టా? మరి ఎలాంటి పద్ధతిలో చేయాలి? సిబిటి ఎగ్జామా? నేనేదంటే ఇప్పుడు యూత్ అందరు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు కదా, అన్నీ పగలు కొడుతున్నారు ఢిల్లీలో, ఆ పద్ధతి కరెక్టా? వాయిలెంట్ వే పద్ధతి కరెక్టా? నాన్ వాయిలెంట్ వే పద్ధతి కరెక్టా? నాన్ వాయిలెంట్ వే పద్ధతి. కొన్ని సందర్భాలలో నాన్ వాయిలెంట్గా చేస్తే వాళ్ళు మాట వినట్లేదు, మరి అప్పటికి కూడా మనది గాంధీయన్ కంట్రీ కాబట్టి మన కాన్స్టిట్యూషన్ గాంధీయన్ వాల్యూస్, మీరు అంటే మీ ఆన్సర్ చెప్పండి, గాంధీయన్ వాల్యూస్ని మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి వీ షుడ్ గో ఇన్ ఏ నాన్ వాయిలెంట్. బట్ వీ గాట్ వెరీ గుడ్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్. షీ టోల్డ్ నీట్ ఎగ్జామ్ ఓవర్ కండక్ట్ చేయాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఉద్యమం చేస్తున్నారంటే ఫ్రస్ట్రేషన్, రిపీటెడ్గా అదే మిస్టేక్ అవుతుంది కాబట్టి దే ఆర్ డూయింగ్ ద సేమ్. నౌ కొన్ని వర్డ్స్, కొన్ని అక్షరాలు చెప్తాను నేను, ABCD, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ వర్డ్ చెప్పండి. అంటే C అన్నాను అనుకోండి కాన్స్టిట్యూషన్, R అన్నాను అనుకోండి రిపబ్లిక్, S అన్నాను అనుకోండి సెక్యులర్, సోవరెన్, సెక్యులర్. రెడీయా? టీమ్ 1 T. ఓ వెరీ గుడ్, ట్రాన్స్పరెన్సీ. టీమ్ 2 చెప్తున్నా నేను టైటిల్ చెప్తాను. X కొంచెం కష్టమే. X నేను కూడా ఆలోచిస్తున్నా. X think in a technical word. X be the in a technical word like transparency. Absolutely, she told. X. Zero files means what? Plans is zero files antam. Very good. UPSC is, yes, very good. Team 3 Y. అలా మనం కనెక్ట్ కావాలి. హౌ షీ టోల్డ్ జీరో ఫైల్స్. వై? మళ్ళీ మీరేనా? ఎస్. ఈస్ట్, బయాలజీ సంబంధించి. ఈస్ట్ ఏ బ్యాక్టీరియా, ఏ ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈస్ట్ ఈల్డ్స్ ఆల్సో కరెక్ట్. ఈస్ట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఈల్డ్స్, అగ్రికల్చర్ ఈల్డ్ కరెక్ట్. అది కరెక్ట్ వర్డ్. ఈల్డ్ అనేది కరెక్టే వర్డ్. ఓకే, నెక్స్ట్ బి. బి టీమ్ 4 బి ఫర్ బఫెల్లో.
బి. టీమ్ 4 వాళ్ళు పాస్ అంటేనే మా వల్ల కాదండి, మా వాళ్ళు అస్సలు అవ్వట్లేదు, పాస్ అని అంటే అప్పుడు టీమ్ 4 బి. బి ఫర్ బఫెల్లో. బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్. కరెక్టే, నేనేమన్నా కరెక్టే. బోర్డ్ ఆఫ్ బి. మోర్ బ్యూరోక్రసీ. కరెక్ట్, యువర్ వర్డ్ దట్ ఈస్ బ్యూరోక్రసీ. మీదే అది బ్యూరోక్రసీ. బనానా రిపబ్లిక్ అని వన్ టర్మ్, దేర్ విల్ బి వన్ టర్మ్ కాల్డ్ as banana republic. Banana republic means what? Where the complete state is in chaos, where there is no rule of law, anarchy prevails. That is called as what? Banana republic. In South American continent we can see this banana republic, where Panama, Honduras, Nicaragua, Mexico, where the rule of law, మన కంట్రీలో ఎంత సిస్టమాటిక్ ఉంటాం, అలా సిస్టమాటిక్ ఉండకపోతే దాన్ని ఏమంటాం మనం? బనానా రిపబ్లిక్. ఎస్. టీమ్ 1 అగైన్. సి. డి. డెమోక్రసీ. టీమ్ 2 ఈ. ఈ ఫర్ ఎలిఫెంట్. ఎలక్షన్స్. టీమ్ 3 ఎఫ్. ఫెడరలిజం. వెరీ గుడ్, ఫెడరలిజం. జే. జుడిషరీ. టీమ్ 1 టీ. పార్టిసిపేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్. పార్లమెంట్. పబ్లిక్ పాలసీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. పార్లమెంట్. ఎస్. అగైన్ వై. ఈస్ట్ అయిపోయింది, ఈల్డ్ అయిపోయింది. Exias. ఎక్స్ Exini. Art and culture. ఇన్ హిస్టరీయా? ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. డబ్ల్యూ. టీమ్ 3 విజ్డమ్. యూపీఎస్సీ లాంగ్వేజ్. వెల్ఫేర్. పర్ఫెక్ట్, వెల్ఫేర్. వి ఆల్ ఆర్ హియర్ ఫర్ వాట్? వెల్ఫేర్. ఎస్. వాటర్ బాడీస్. వరల్డ్ వార్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఏ. అకౌంటబిలిటీ. అదర్ దెన్ అకౌంటబిలిటీ. Art and కల్చర్. ఆర్ట్స్. అడ్మినిస్ట్రేషన్. aquaculture. Advocate. Yes, advocate. Advocacy. Advocate. Yes. Again. Yes. Secularism. Sovereignty. Done. Next. Socialism also done. Next. Very good. Very good. Yes. P. Priyank. Perfect. Public interest litigation. Public is popularity. Parliament. Okay, done. Preamble. Yes. On similar lines. Now I will take one word. ఒక అక్షరం తీసుకుంటే అక్షరం చుట్టూ మనం మన యూపీఎస్సీ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్. ద గవర్నమెంట్ షుడ్ గివ్ ఎవ్రీ డే 1 apple to government school children, so that the children will come to the school. ఒక మిడ్ డే మీల్ స్కీమ్ లాగా. అలా ఒక అక్షరం ఇస్తాను, అది మన యూపీఎస్సీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఐ టోల్డ్ యాపిల్, ఈజీ. నౌ టఫ్ ఫర్ యూ. టీమ్ 4 బి. బాల్. ఐ విల్ గివ్ బాల్ అనకండి మళ్ళీ. వేరే. టీమ్ 4 ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. బి. యూ టెల్ మీ. చెప్పమ్మా. Providing balls freely so that sports will be encouraged. Yes. Oh, very good. Football. Team 2. Corruption is a ball which will be frequently coming back. Football. We are poor in football, so the government should encourage football so that we will also try to grow in football. Ala. Okay. Elephant. Team 2.
The elephant should be protected. Huh? The elephants are protected in the wildlife sanctuaries like Look. bios. It's the responsibility of an Indian Forest Service officer. Yes. On the similar lines. Pen. Team 4. Pen. Pen is sharper than the sword. Pen is sharper than the bullet. Pen is powerful than the bullet. Okay? Huh? Our pen can rewrite our history. Very good. Yes, on the same lines. Now, I will give one government scheme. Now we will divide into two teams. Team 1 and Team 2. నేను ఒక గవర్నమెంట్ స్కీమ్ చెప్తాను, ఒకరు వచ్చి నటిస్తారు, వీళ్ళు ఆ గవర్నమెంట్ స్కీమ్ పేరేంటో చెప్పాలి. రెయిన్, సాగర్మాల, సాగర్, దాని రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్. దాని రిలవెంట్ స్కీమ్. అది వాటరా, రెయినా, క్రాప్, ఫసల్ బీమా యోజన. నేను ఇప్పుడే చెప్తున్నాను, మనకంట రెడీ. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఇమ్మీడియట్గా 5 డైరీ మిల్క్. కృషి సంచయ్, ఆల్మోస్ట్ నియర్. గవర్నమెంట్ స్కీమ్. ఫజల్, ప్రధానమంత్రి కృషి విజ్ఞాన్. షీ ఈజ్ ఆల్మోస్ట్ నియర్. పిఎం కిసాన్. ఆల్మోస్ట్ నియర్. చెప్పు, నువ్వే చెప్పు. ఎవరైనా చెప్పచ్చు. కృషి సంచయ్, ఎస్, కరెక్టా? చూడండి, అన్ని కలుపుతున్నాను నేను, మోసం చేయట్లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. లీక్ అయినట్టుంది క్వశ్చన్ పేపర్. అలా మరో నీట్ లాగా ఉంది. ఎస్. కష్టమైంది. సార్ మేమైనా చెప్పొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్, ఆవాస్ యోజన, రుప్పీ, పెన్షన్ యోజన, అటల్ పెన్షన్ యోజన. నాకు కూడా అర్థం కాలేదే. అదే స్వనిధి, ప్రధానమంత్రి. వాట్ యు టోల్డ్ ఫస్ట్?
ప్రధాన్ మంత్రి సంచారి యోజన. అర్థమవుతుంది. స్టాండప్ స్టాండప్ వెరీ రా గాయత్రి. గోల్డ్ వాంట్స్. గోల్డ్ వాంట్స్. సావరెన్. వాళ్ళు చెప్తున్నారు ఓన్లీ వాళ్ళ టీం వాళ్ళకే చెప్తాం. చెప్పింది వెరీ గుడ్ వెరీ గుడ్. అలా ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంతకుముందు వాడేసినవి తీసేసాను నేను. వెరీ గుడ్. బీమా యోజన. ప్రధాన మంత్రి కుశల్ బీమా. తను ఈస్ గోయింగ్ ఇన్ టు ద సన్. న్యూట్రిషన్. somewhat relevant. Some relevant. Now hint also gave somewhat relevant. Vitamin, he told vitamin. సుకన్య సమృద్ధి. అంటే స్కీమ్ పోషన్ అభియాన్ కరెక్ట్. అంటే అది పోషన్ అభియాన్ చెప్పారు. అది దాని కింద సమరీ అన్నమాట. స్కీమ్ ఫర్ హోలిస్టిక్ నరిష్మెంట్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్ పోషన్ అభియాన్. వెరీ గుడ్. పోషన్ చెప్పారు. ఇంకా 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. వెరీ గుడ్. ఇది కూడా డైరీ మిల్క్. ఆల్మోస్ట్ నియర్. ఆల్మోస్ట్ నియర్. ఆవాస్ యోజన.
ప్రధానమంత్రి పక్కా ఉంటుంది. సార్ ప్రధాన మంత్రి మాతృవందన రిలవెంట్ ఫీమేల్ ఓరియంటెడ్ స్కీమ్. పోషణ లగేజా? ఎల్పిజి ఫిమేల్ రిలేటెడ్ అన్నారు కదా. బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ డబ్బులు అవి. సమృద్ధి యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఫీమేల్. హౌస్. స్వచ్ఛ భారత్, అటల్ పెన్షన్ స్కీమ్, ఫీమేల్ ఓరియంటెడ్. ఈ క్యాష్ ల్యాక్ 1 lakh లక్ ల్యాక్. కరెక్ట్. లక్పతి దీదీ స్కీమ్. The scheme is to make Lakpati all the women by constituting self-help groups. That is called as Lakpati Didi scheme, which is very much successful. This is working also. అంటే ఓ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లక్షాధికారుల్లా చేయడం అనమాట. హౌ గవర్నమెంట్ విల్ గివ్ దెమ్ లోన్, విత్ దేర్ లోన్ దే విల్ కీప్ ఆన్ సమ్ స్మాల్ షాప్ ఆర్ ఎనీథింగ్ అండ్ దే గ్రో. దట్ స్కీమ్ నేమ్ is called as Lakpati Didi scheme, empower women to earn her household. Correct. Next. Up. Okay. Up and down. కృషి సంచారి పిఎం కృషి. Last two are repeated. Yes, repeated. రెండే ఉన్నాయి, చాలా టఫ్ ఇవి. These two no hints. సాగర్ మాత. ఓకే. స్వచ్ఛ భారత్. What yojana? Very good. Next over volunteer. నేను సార్
తను తర్వాత మీరు. ఈజీ. దీని తర్వాత లాస్ట్ ప్రోగ్రామ్ we will have, which is you have to do action and you have to prove the scheme. అదే స్కీమ్ యాక్షన్ ద్వారా చెప్పాలి. మాతృవందన్, బేటీ బచావో బేటీ అది She's pregnant. మాతృవందన యోజన. Last we will do action and we will prove the scheme name. Okay? ఒక స్కీమ్ చెప్తాను, చాలా టఫ్ ఇది. ఓకేనా? Oh, very good. చోలో ఫ్లవరా? హిందీ అడవి హిందీ. వచ్చింది. వనబంధు కళ్యాణ్ యోజన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వనబంధు కళ్యాణ్ యోజన, ట్రైబల్ స్కీమ్ for the tribal development, holistic development of tribe. Central government is coming up with a scheme called as Vanabandhu Kalyan Yojana, in which they provide housing, drinking water facility, roads. For example, I will tell you, according to Pradhana Mantri Gram Sadak Yojana, in any village if the population is 500 and more, then only they have to construct proper all-weather roads. But Vanabandhu Kalyan Yojana is saying that there is no requirement of 500 population. If 200 is enough in a tribal village, if 200 are there in a tribal village, we have to construct what? All-weather roads. So tribal population లో 250 ఉన్నా కూడా రోడ్డు వేయాల్సిందే. కానీ అదే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఏమని చెప్తుందంటే 500 పాపులేషన్ ఉంటేనే
ఖచ్చితంగా రోడ్ వేయాలి. సో ఇప్పుడు 250 ఉన్నా కూడా అది వనబంధు కళ్యాణ్ యోజన. నెక్స్ట్ somewhat easy. వసుదేవ కుటుంబం. ప్రజా Almost near. నేషనల్ సాగు అది. నేషనల్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. Very good, very good. నెక్స్ట్ సాటర్డే we will have debate, exclusive debate. ఏం డిబేట్ అని అంటే యూనిఫామ్ సివిల్ కోడ్తో మనం ముందుకెళ్ళాలా వద్దా. మీ మధ్యకాలంలో మీకు ఒక సెషన్ కూడా ఉంటుంది దాని మీద. వాట్ ఈజ్ యూనిఫామ్ సివిల్ కోడ్? Article 44 of the Constitution speaks about uniform civil code. So some section of people are telling that we have to go with uniform civil code. Some section of people are telling that we should not go with uniform civil code. So one group will tell that we have to go with uniform civil code. Another group will tell that we should not go with uniform civil code. So what are the arguments supporting uniform civil code? What are the arguments against uniform civil code? Number one, on the same day we will discuss this. On the same day we will also discuss one election, one nation. One nation, one election. Sir, federalism itself says that we are not unilateral, we are not unitary, we are federal in nature. So state government also will have elections according to their time. Why at a time we have to conduct the elections, sir? Money is not a big matter. See, for a country like India, spending 300 is not a big matter. Democracy is important. So one nation, one election. So next Saturday we will have a debate on two topics. One is uniform civil code, whether we have to go with uniform civil code or not. Second, whether we have to go with one nation, one election or not. So you make the content. We had a very good contribution, very good cooperation, coordination, and all C's: cooperation, coordination, contribution. So manchi team form aina manam. We will continue the same in education studies also. Okay, every Saturday some or the other things we will be doing like this. Next Saturday we will do debate. ఆ నెక్స్ట్ సాటర్డే ఏంటో మనం ప్లాన్ చేద్దాం. అలా ఒక 5 to 6 weeks కనుక మీరు నిజంగా ఇలా కాంట్రిబ్యూట్ చేస్తే 7th or 8th week we will go for picnic.